హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కోహా సంబంధించిన ఒపాక్ ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్ సంబంధించిన బేసిక్ సెర్చ్, అడ్వాన్స్ సెర్చ్ ఎలా ఉంటుందో మనం కోహాలో ఎలా సెర్చ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. కోహాకి సంబంధించిన ఒపాక్ సంబంధించిన సిరీస్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఈ బేసిక్ సెర్చ్, అడ్వాన్స్ సెర్చ్, కొన్ని కస్టమైజేషన్, మన ఆథర్ మీద ఎలా సెర్చ్ చేయాలా, టైటిల్ మీద ఎలా సెర్చ్ చేయాలా, యాక్సెషన్ మీద ఎలా సెర్చ్ చేయాలా, ఇట్లాంటి విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇది కోహా ఒపాక్ కస్టమైజేషన్ చేసిన తర్వాత మనకు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మనం బేసిక్గా మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు కోహా ఓపాక్ ఇలా ఉంటుంది అన్నమాట. దీంట్లో మన సెర్చ్, జనరల్ సెర్చ్, బేసిక్ సెర్చ్ ఇక్కడ మనం ఇప్పుడు సెర్చ్ విండోలో మనం సెర్చ్ చేస్తాం అన్నమాట. అది పక్కన మనకి లైబ్రరీ క్యాటలాగ్ అనేది మనం సెర్చ్ ఏ క్యాటలాగ్ అంటే ఏ టర్మ్ అయినా యూజ్ చేస్తాం. కింద స్పెసిఫిక్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం అక్కడ. ఇక్కడ నేను ఏదో ఒకటి మనం ఆథర్ టైటిల్ కానీ ఏదైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది బుక్ టైటిల్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది సెర్చ్ చేస్తున్నాను బేసిక్ సెర్చ్లో. మనకి అది ఆ బుక్ డిస్ప్లే అన్నమాట. ఈ బుక్ మనకి ఇక్కడ బుక్ డీటెయిల్స్ అవైలబిలిటీలో ఉంది. అన్నీ మనకి సెర్చ్ చూపిస్తుంది. ఆథర్, టైటిల్, మనకి ISBN నెంబరు ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మన డేటా ఎంట్రీ ఏమి చేస్తున్నాం ఆ డీటెయిల్స్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది బేసిక్ సెర్చ్. మనకి బేసిక్ సెర్చ్లో ఇలా మన టైటిల్ ఆథర్ వైజ్ మన స్పెసిఫిక్గా ఆథర్ టైటిల్ అలాగన్నా అనుకో. ఇప్పుడు ఇక స్పెసిఫిక్గా ఆథర్ పర్టికులర్ ఆథర్ని సెర్చ్ చేయాలనుకో. నేను ఇప్పుడు రంగనాథన్ మీద ఏం బుక్స్ ఉన్నాయని సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు రంగనాథన్ మీద సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన బుక్స్ ఏమున్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అలా పర్టికులర్ కీవర్డ్తో మనం సెర్చ్ చేస్తున్నాం. ఆథర్ అనే కీవర్డ్తో మనం సెర్చ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కోలాన్ క్లాసిఫికేషన్ అనే బుక్ ఉన్నది. ఇక్కడ ఈ 2 కాపీస్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. కింద అవైలబిలిటీ 2 కాపీస్. ఈ విధంగా మనకి కవర్ పేజీ కూడా అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ అక్కడ ISBN లింక్ కానీ ఇచ్చి ఉంటే మనం కస్టమైజేషన్ చేసి ఆ కవర్ పేజీ కూడా వస్తుంది. ఇక్కడ హోల్డింగ్స్ అంటే మనం రిజర్వేషన్ చేసుకోవడం అన్నమాట. ఈ విధంగా మనం ఆ బేసిక్ సెర్చ్లో మనం ఇలా ఆథర్ వైజ్ కానీ టైటిల్ వైజ్ కానీ అట్లా మనం సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం అలా కాకుండా మనకు అడ్వాన్స్డ్ సెర్చ్లోకి వెళ్ళినప్పుడు స్పెషల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అడ్వాన్స్ సెర్చ్కి వెళ్ళినప్పుడు 2-3 కీవర్డ్ ఆప్షనల్తో ఫిల్టర్ చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మినిమం 3 కీవర్డ్స్ ఉన్నాయి పైన. ఆ 3 కీవర్డ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటా అంటే ఫిల్టర్ చేయొచ్చు అన్నమాట. పర్టికులర్ ఆథర్ మీద, పర్టికులర్ సబ్జెక్ట్ మీద అలా మనం ఫిల్టర్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ మనకి పర్టికులర్ టైటిల్ మీద, పర్టికులర్ ఆథర్ మీద అలా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్లో టైటిల్ ఇస్తున్నాను, మనకి కోలాన్ క్లాసిఫికేషన్ అని, కింద ఆథర్ ఇస్తున్నాను. ఇక్కడ ఆప్షన్స్ ఇట్లా కీవర్డ్స్ 2-3 కాంబినేషన్స్లో ఉంటాయి. ఇంకా మోర్ కాంబినేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాను కోలాన్ క్లాసిఫికేషన్ రంగనాథన్ అని. మనం పర్టికులర్ సబ్జెక్ట్ మీద లేకపోతే పర్టికులర్ ఆథరు, పర్టికులర్ సబ్జెక్టు అట్లా రకరకాలుగా ఫిల్టర్స్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడు బుక్ డిస్ప్లే అనమాట. ఇట్లా అడ్వాన్స్ సెర్చ్లో 2-3 కీవర్డ్స్ ఇచ్చి మనం ఫిల్టర్ చేసి దాని ప్రకారంగా సెర్చ్ చేసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ బ్యాక్ వాల్యూస్ మొత్తం డిస్ప్లే అవ్వడం, లేకపోతే మొత్తం బుక్స్ సెర్చ్ చేయడం, మొత్తం CDs సెర్చ్ చేయడం ఇట్లా ఉంటుంది. ఇక్కడ రిలవెన్సెస్, దానికి సంబంధించిన ఆథర్ రిలవెన్స్, ఆథర్ సార్ట్ బై అని అట్లాంటి రిలవెన్సెస్ కూడా మనం పెట్టి సార్ట్ చేయొచ్చు అన్నమాట. రిలవెన్స్ బేస్ చేసుకొని కూడా లాంగ్వేజ్ సార్ట్ చేయొచ్చు, లాంగ్వేజ్ ఫిల్టర్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ మనం ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్లో వేయచ్చు అన్నమాట. ఇక్కడ మన పబ్లికేషన్ డేట్ పెట్టి రీసెంట్ పబ్లికేషన్ ఇచ్చేసి ఈ ఇయర్ పబ్లిష్ అయిన బుక్స్ ఏంటి అట్లాంటి రకరకాల ఫిల్టర్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఇక్కడ బ్యాక్ వాల్యూమ్స్ నేను సెర్చ్ చేస్తున్నాను, అంటే టోటల్ బ్యాక్ వాల్యూమ్స్ ఏమున్నాయనేది
ఇక్కడ సెట్ చేస్తున్నాం. అవి కూడా మనం ఇయర్ వైజ్ పలానా లాంగ్వేజ్ అలాంటి దాంట్లో సబ్ ఫిల్టర్స్ కూడా మనం చేసుకోవచ్చు. సార్ట్ బై అని కానీ, పబ్లికేషన్ ఇయర్ ఈ సంవత్సరం బ్యాక్ వాల్యూమ్స్ అని కానీ, లాంగ్వేజ్ అని రకరకాల అట్లాంటి ఫిల్టర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఊరికి బ్యాక్ వాల్యూమ్స్ మొత్తం నేను సెట్ చేస్తున్నాను, చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఊరికి ఎగ్జాంపుల్గా మనం అక్కడ సెట్ చేస్తే బ్యాక్ వాల్యూమ్స్ సెలెక్ట్ చేసి చెక్ పెట్టి దాన్ని మనం సెట్ చేస్తున్నాం అన్నమాట. అట్లా సెట్ చేసినప్పుడు బ్యాక్ వాల్యూమ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఈ పబ్లికేషన్ ఇయర్ వైజ్ అట్లా అవుతాయి. సార్ట్ బై అలాగే లాంగ్వేజ్, పర్టికులర్ లాంగ్వేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ వాల్యూమ్స్ అని ఇప్పుడు డెస్డాక్ జర్నల్ డిస్ప్లే అయింది అనమాట. దానికి డెస్డాక్ జర్నల్ దాంట్లో మనకి ఇవన్నీ ఇష్యూస్ ఈ పైన హోల్డింగ్స్ అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు అక్కడ బ్యాక్ వాల్యూమ్స్ కనిపిస్తాయి అన్నమాట. అవి 2 బ్యాక్ వాల్యూమ్స్ దానికి సంబంధించి. అలా మనకు బ్యాక్ వాల్యూమ్స్ ఏమున్నాయో కూడా మనకి ఇలా చూపిస్తుంది అన్నమాట ఈ అడ్వాన్స్ సెర్చ్లో. ఈ విధంగా మనం ఎన్ని రకాల ఐటమ్ టైప్స్ ఉన్నా వాటిని రకరకాల కీవర్డ్స్తో, రకరకాల ఆప్షన్స్తో రెలవెన్స్ సంబంధించిన బేస్ చేసుకొని మనం అడ్వాన్స్ సెర్చ్లో చేయొచ్చు అన్నమాట. మన పబ్లికేషన్ డేట్ వైజ్, లాంగ్వేజ్ వైజ్ ఇలాంటివన్నీ మనకు అడ్వాన్స్ సెర్చ్లో ఉపయోగపడతాయి అన్నమాట. సింగిల్ విండో కాకుండా రకరకాల 4-5 రకాల విండోస్ ఆప్షన్స్లో వేసుకొని దాన్ని సెర్చ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ అథారిటీ సెర్చ్ మనకి ఆధార్ సెర్చ్, ట్యాగ్ క్లౌడ్ అనేవి మనకి పెద్ద అవసరం లేని యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అథారిటీ సెర్చ్ అంటే మన అథారిటీస్ అక్కడ అసైన్ చేసి ఉంటే మనకి పర్టికులర్ అండ్ కార్పొరేట్ నేమ్ కానీ, పర్సనల్ నేమ్స్ కానీ ఇట్లాంటి అథారిటీ మనకు అసైన్ చేసి ఉంటే అక్కడ యూజ్ చేయొచ్చు. జనరల్గా ఇది మనం అడ్వాన్స్ సెట్ చేసుకోవచ్చు. అథారిటీ సెర్చ్ అండ్ ట్యాగ్ క్లౌడ్ అంటే పర్టికులర్ ట్యాగ్స్ మనం అసైన్ చేయడం అన్నమాట. అవి 2 మనకు అవసరం లేదు ఇక్కడ. ట్యాగ్స్ కూడా ఇక్కడ 100 అంటే మనకి నేమ్స్ అని ఇట్లాంటి రకరకాల ట్యాగ్స్ ఉంటాయి కదా, మార్క్ ట్యాగ్స్, వాటిని అసైన్ చేయడం అన్నమాట. ఇక్కడ లైబ్రరీస్ అంటే ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి, ఆ ఒపాక్ అంటే బ్రాంచ్ లైబ్రరీస్, గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి కదా, అక్కడ లైబ్రరీ క్లిక్ చేసి ఇక్కడ 2 లైబ్రరీస్ ఉన్నాయి, వెక్ లైబ్రరీ అని, విట్స్ లైబ్రరీ అని 2 ఉన్నాయి అన్నమాట. టోటల్ ఎన్ని లైబ్రరీస్ అనేది ఆ లైబ్రరీస్ కింద వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో మనకి, దీంట్లో సెర్చ్ చేసినప్పుడు. ఇది బేసిక్గా ఒపాక్లో మనకి దీంట్లో చూడాల్సింది. అలాగే ఇక్కడ సెర్చ్లో మనకి డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, దాంట్లో బేసిక్గా యాక్సెషన్ నెంబర్తో మనకి సెర్చ్ ఉండదు అన్నమాట డిఫాల్ట్గా. దానికి మనం యాక్సెషన్ నెంబర్తో మనం సెర్చ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. దానికి మనం దానికి ఒక కోడ్ అసైన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. దానికి కోడ్ అసైన్ చేయాల్సి ఉంది. దాంట్లో మన L2C2 టెక్నాలజీ వాళ్ళ బ్లాగ్లో దానికి ఒక సింపుల్ జేఎస్ అండ్ జావాస్క్రిప్ట్ సంబంధించిన ఒక కోడ్ ఇచ్చారన్నమాట. యూజర్ జేఎస్లో మనం దాన్ని అసైన్ చేయాలన్నమాట. ఒపాక్ సెర్చ్ ఇండెక్స్ సెలక్షన్ అండ్ పుల్ డౌన్ దాంట్లో మనకు ఆ సెలక్షన్ ఇక్కడున్న ఆ కోడ్ని మనం ఈ కోడ్ని మనం కాపీ చేసుకొని దాన్ని మనం L2C2 టెక్నాలజీ వాళ్ళది వాళ్ళు ఇచ్చారన్నమాట మనకి ఆ కోడ్. దాన్ని మనకి అడ్మినిస్ట్రేషన్లో పెట్టి గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళాలి. గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళేసి దాంట్లో ఒపాక్ క్లిక్ చేయాలి. దాంట్లో అపీరెన్స్లో ఒపాక్ యూజర్ జేఎస్ అని ఉంటుంది. దాన్ని అక్కడ ఒపాక్ యూజర్ జేఎస్ అపీరెన్స్లో ఒపాక్ యూజర్ జేఎస్ దాన్ని క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. మనం అక్కడ పేస్ట్ చేసేసి సేవ్ చేయాలి. ఆ కోడ్ సేవ్ చేస్తే మనం ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ సంబంధించిన సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒపాక్లో మనకి ఆ బార్కోడ్ అంటే యాక్సెషన్ నెంబర్ ఆప్షన్ కూడా మనకు చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఒపాక్లో రీఫ్రెష్ ఇస్తే ఇప్పుడు చూడండి
దాంట్లో లాస్ట్లో చూడండి బార్కోడ్ వచ్చింది. అంటే యాక్సెషన్ నెంబర్ అంటే బార్కోడ్ అంటే బార్కోడ్. ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ మనకి. ఆ కోడ్ దగ్గర మనకి లెటర్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏ యాక్సెషన్ నెంబర్ అనే పేరు కావాలో అది ఇక్కడ చూడండి బార్కోడ్ అని ఉంది. అక్కడ మనం యాక్సెషన్ నెంబర్ అని ఇస్తే అక్కడ యాక్సెషన్ నెంబర్ అని కనిపిస్తుంది. ఇక్కడ బార్కోడ్ అని ఇస్తే బార్కోడ్ అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అక్కడ బార్కోడ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ బార్కోడ్ అని కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఆ కోడ్ని పేస్ట్ చేసి మనం ఈ విధంగా ఆప్షన్ బార్కోడ్ అంటే యాక్సెషన్ నెంబర్ ఇచ్చి సెట్ చేసే ఆప్షన్ కూడా మనం OPACలో సెట్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ చేసి. ఈ విధంగా OPAC కస్టమైజేషన్ చేసి మనం అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను 12 అనే యాక్సెషన్ నెంబర్తో ఇప్పుడు సెట్ చేస్తున్నాను. నేను 12 అనే యాక్సెషన్ ఇప్పుడు బార్కోడ్ అంటే యాక్సెషన్ నెంబర్, నథింగ్ బట్ యాక్సెషన్ నెంబర్ అన్నమాట. ఇక్కడ చూడండి 12 అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్ అనే దానికి ఇచ్చిన యాక్సెషన్ నెంబర్. ఆ బుక్ డిస్ప్లే అయింది ఇక్కడ. ఈ విధంగా మనకి మనం OPACలో కస్టమైజేషన్ చేసుకొని బార్కోడ్ ద్వారా కూడా సెట్ చేయొచ్చు అన్నమాట. ఇది మనకి L2 C2 వాళ్ళ టెక్నాలజీలో ఉన్న కోడ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. వాళ్ళ బ్లాగ్లో ఉన్నదాన్ని మనం అలాగే దాన్ని మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. దానికంటే మనకు ఒక బార్కోడ్ ఎలా ఉంది, మనకి అది బార్కోడ్ నెంబరు ఉందా లేదా కరెక్ట్గా అది అనేది ఇక్కడ కూడా మనం ఊరికే సెట్ చేసుకుని చూడవచ్చు అన్నమాట. యూజర్ స్టాఫ్ ఇంటర్ఫేస్లో ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామ్ బుక్ సెట్ చేశాను. నేను సెట్ చేస్తున్నాను. ఇది స్టాఫ్ ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి ఆ బుక్ కింద దానికి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి బార్కోడ్ నెంబర్ 12. ఇది మనకు OPACలో అక్కడ మనం సెట్ చేసాం. OPACలో 12తో సెట్ చేస్తే మనకు బుక్ డిస్ప్లే అయ్యింది అనమాట. OPACలో మార్క్ వ్యూలో కూడా మనం చూడొచ్చు అనమాట. మార్క్ వ్యూ క్లిక్ చేస్తే దాంట్లో మనకి మార్క్ వ్యూలో ఇక్కడంతా చూపిస్తుంది. ఆ వ్యూ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దాని డీటెయిల్స్ కూడా మనకి కిందంతా చూపిస్తుంది డీటెయిల్గా. ఫుల్ డీటెయిల్స్ మనకు OPACలో సెట్ చేసినప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు వస్తుంది అనమాట. ఆ బుక్ మీద క్లిక్ చేస్తే ఫుల్ మార్క్ వ్యూలో చూస్తే మార్క్ వ్యూ అంతా కనిపిస్తుంది. ISBD వ్యూ కూడా చూసుకోవచ్చు. నార్మల్ వ్యూ, మార్క్ వ్యూ, ISBD వ్యూ 3 ఉంటాయి అన్నమాట. జనరల్గా నార్మల్ వ్యూలో చూపిస్తుంటుంది అనమాట. మార్క్ వ్యూ అంటే మార్క్ ట్యాగ్స్తో చూపిస్తుంటుంది అనమాట. ఈ విధంగా 3 రకాల వ్యూస్ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇది జనరల్ వ్యూ, నార్మల్ వ్యూ. ఈ విధంగా OPACలో మనం బేసిక్ సెర్చ్ అండ్ అడ్వాన్స్ సెర్చ్ మనం ఇది చూడొచ్చు అన్నమాట OPACలో. నెక్స్ట్ వీడియోలో OPAC సంబంధించిన మరొక ఫీచర్ చూసుకుందాం. థ్యాంక్ యూ.